ఏంటి మరి ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ టీం ఎలా ఉండబోతుంది? ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏమి ఉండబోతుంది? అసలు ఏ ప్లేయర్స్‌ని పిక్ చేశారు 2026 మినీ ఆక్షన్‌లో? ఒక షార్ట్ లుక్ ఏసేద్దాం పదండి. ఐపీఎల్ 2026లో ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనే ముందు ఒకసారి అసలు మినీ ఆక్షన్‌లో ఏ ప్లేయర్స్‌ని పిక్ చేశారో చూద్దాం. వీళ్ళు ప్యూర్ బ్యాటర్స్‌ని అయితే ఎవరిని పిక్ చేయలేదు. వికెట్ కీపర్స్‌లో వచ్చేసి డొమెస్టిక్ ఇండియన్ ప్లేయర్ సలీల్ అరోరాని పిక్ చేశారు 1.5 క్రోర్స్‌కి. తర్వాత ఆల్ రౌండర్స్‌ని నలుగురిని పిక్ చేశారు. ఆల్ రౌండర్స్‌లో ద బిగ్ ఫిష్ లియామ్ లివింగ్స్టన్‌ని 13 క్రోర్స్‌కి పిక్ చేశారు. మరి చూడాలి అన్న పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటదో. జాక్ ఎడ్వర్డ్స్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ 3 క్రోర్స్‌కి పిక్ చేశారు. తర్వాత ఇద్దరు డొమెస్టిక్ ప్లేయర్స్ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ శివమ్ కుమార్ 30 lakhs, క్రేన్స్ పులెత్రా 30 lakhs. 5 బౌలర్స్‌ని పిక్ చేశారు టోటల్‌గా. 5 బౌలర్స్ కూడా ఇండియన్ బౌలర్సే. శివం మావి తప్ప మిగిలిన నలుగురు బౌలర్స్ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడిన వాళ్ళే. శివం మావిని 75 lakhs పిక్ చేశారు. షాకిబ్ హుస్సేన్ 30 lakhs పిక్ చేశారు. ఓన్కర్ తుకారాం తర్మాలే 30 lakhs పిక్ చేశారు. అమిత్ కుమార్ 30 lakhs పిక్ చేశారు. ప్రఫుల్ హింగే 30 lakhs పిక్ చేశారు. అలా ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో గ్రేట్ పిక్స్ అనిపించిన ఏమీ లేవు. లియామ్ లివింగ్స్టన్ 13 crores పిక్ చేశారు. ఒకసారి రిటైన్ ప్లేయర్స్‌ని పిక్ చేసిన ప్లేయర్స్‌ని లిస్ట్ ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 ఆర్ 12 ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఇంక్లూడ్ చేసి 12 మెంబర్స్‌ని ఫస్ట్ నేను బ్యాటింగ్ 11 చెప్తాను. బౌలర్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెడతాను. సో ప్లేయింగ్ 11 చూద్దాము. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వీళ్ళే ఉండాలి, వీళ్ళే ఉంటారు అని కాదు. జస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చెప్తున్నాను. నా ప్రిడిక్షన్ ఆఫ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటంటే యాజ్ యూజువల్‌గా డిస్ట్రక్షన్ ఓపెనింగ్ ఉంటది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తారు. 1 డౌన్ ఇషాన్ కిషన్ టీ20 వరల్డ్ కప్‌లో పిచ్చి ఫామ్ చూపించాడు. పాకిస్తాన్ మీద ఆడిన నాకైతే మైండ్ బ్లోయింగ్ అసలు. తర్వాత మన తెలుగు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత క్లాసిన్, నంబర్ 6లో అనికేత్ వర్మ, 7లో లియామ్ లివింగ్స్టన్. 13 crores పెట్టి తీసుకున్నారంటే ఖచ్చితంగా లివింగ్స్టన్ ఆడిస్తారని అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అవైలబుల్గా ఉంటే, స్టార్టింగ్ గేమ్స్లో అవైలబుల్గా ఉండడు అంటున్నారు. బట్ అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ కావాలి కాబట్టి జయదేవ్ ఉన్నద్కత్. ఇది నేను బ్యాటింగ్ 11 చెప్పాను. ఒకవేళ ఇంపాక్ట్ సబ్ బౌలర్ కావాలి అనుకుంటే, ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే శివం మావిని తెచ్చుకుంటారు. లేదు స్పిన్నర్ కావాలి అనుకుంటే జీషాన్ అన్సారీని తెచ్చుకుంటారు. టీమ్ అయితే చూడడానికి సాలిడ్ గా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి అని వాళ్ళ బౌలింగ్ విషయంలోనే కొంచెం డౌట్ గా ఉంది. ప్యాట్ కమిన్స్ ఫిట్ గా ఉంటే ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉంటాడు. హర్షల్ పటేల్ తన రోజు అయితే తన స్లోవర్ బాల్స్ డిప్ అయితే ఎఫెక్టివ్ గా ఉంటాడు, లేకపోతే కష్టం. జయదేవ్ ఉన్నద్కత్, శివం మావి ఎంతవరకు నిలబడతారన్నది ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకోలేదు. మంచి బౌలర్సే, బట్ కొంచెం బౌలింగ్ సైడ్ కొంచెం డల్గా కనిపిస్తుంది. బట్ బ్యాటింగ్ అయితే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్. ఇద్దరు ఓపెనర్స్ ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ ఇచ్చి పవర్ ప్లేలో 60-70 runs యాడ్ చేసి 1 డౌన్లో ఇషాన్ కిషన్ ఒక మంచి నాక్ ఆడి, క్లాసిన్, అనికేత్ వర్మ, లివింగ్స్టన్ ఎలాగో మిడిల్ ఆర్డర్ కూడా సాలిడ్ గా ఉంది కాబట్టి మిడిల్ ఆర్డర్ లో మంచి ఫినిష్ ఇస్తే వీళ్ళ స్ట్రెంత్ బ్యాటింగ్ కదా, హై స్కోరింగ్ చేస్తారు. ఫాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి మనం చూస్తున్నాము హై స్కోరింగ్స్, బిగ్ స్కోరింగ్ చేస్తారు. వాళ్ళ బౌలింగ్ అటు ఇటుగా ఉన్నా సరే బ్యాటింగ్ తో హై స్కోర్ చేసి దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎలాగో చూడడానికి బౌలింగ్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది కాబట్టి బ్యాటర్స్ స్టెప్ అప్ అయ్యి మంచి బిగ్ స్కోర్స్ చేస్తే మంచిగా స్టార్టింగ్ నుంచే మ్యాచెస్ విన్ అవ్వచ్చు. మీ ప్లేయింగ్ 11 ఏంటో మీరు కూడా కామెంట్స్లో రాయండి. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్పుకుంటే కామెంట్స్లో నన్ను కరెక్ట్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్లో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ నా వరకు అయితే ఇది ప్రాబబుల్ ప్లేయింగ్ 11. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో రాయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్త ఛానల్ గ్రో చేయడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అనాలిసిస్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్.